నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈరోజు మీరు టైటిల్లో చూసే ఉన్నారు ఆల్రెడీ, ఇది మిత్రా హాల్. సో నేను యాక్చువల్గా ఇది దివాళీ ఎడిషన్ అనుకున్నాను, అందుకే మొత్తం వాయిస్ ఓవర్తోనే నేను రికార్డ్ చేశాను వీడియో. కానీ ఈ డ్రెస్సెస్ని నేను ట్రై చేసిన తర్వాత నా రివ్యూ మొత్తాన్ని చేంజ్ చేయాలనిపించింది. ఎందుకంటే చూసినప్పుడు కంటే ట్రై ఆన్ చేసిన తర్వాత డ్రెస్సెస్ ఆ లుక్ కానీ అపీరెన్స్ కానీ లైక్ వేసుకున్నాక ఫిట్టింగ్ కానీ అంతా చాలా మారిపోతుంది. ఎప్పుడు నేను ఇలా చేయలేదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ని మళ్ళీ రికార్డ్ చేయాలి అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ డ్రెస్సెస్ అనేది నేను యాక్చువల్గా దివాళీ ఎడిషన్ అనే అనుకున్నాను, కాకపోతే నేను కలర్స్ పిక్ చేసుకున్న వాయిస్ అంతా చూస్తే ఇది బేసిక్గా కమింగ్ ఏదన్నా మీకు ఈవెంట్స్ ఉంటే కనుక లైక్ పెళ్ళిళ్ళు ఉంటే వాటికి చాలా అంటే చాలా బెస్ట్ సజెషన్స్ కింద వెళ్తుంది. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ని చేంజ్ చేస్తున్నాను. అండ్ డ్రెస్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వాటిని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఆబ్వియస్గా రెడ్ కలర్. ఇది ఏంటంటే బేసిక్గా చాలా స్టాండ్ అవుట్ అవుతుంది. ఇది బేసిక్గా నేను చెప్తున్నాను కదా, ఫోటోషూట్స్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫ్రాక్ మ్యాండేటరీ కదా. సో ఫోటోషూట్స్ కానీ ఆరెల్స్ సంగీత్ ఆర్ రిసెప్షన్స్ ఇలాంటి లుక్స్ కోసం మీరు చూస్తూ డ్రెస్ని ఎతుకుతుంటే మాత్రం మీరు పక్కగా ఇది తీసేసుకోవచ్చు అని చెప్తాను. ఈ యొక్క పార్ట్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇది మగ్గం కాదు, ఎంబ్రాయిడరీ వచ్చింది. సో బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్లో కనుక మీరు చూస్తుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ దీని స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. మీకు ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఓకే అనుకుంటేనే తీసుకోండి. అండ్ లుక్ ఎట్ ద ఫ్లేర్. చూసిన దానికంటే ఇది వేసుకున్నాక ఫ్లేర్ కానీ క్వాలిటీ కానీ అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు కొంచెం హైట్ ఉంటే కనుక మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ 5'4" అట్లా ఉంటే మాత్రం మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫొటోస్కి మాత్రం లైక్ లాంగ్ ఫ్రాక్స్ మేము క్యారీ చేయలేము అనుకుంటే మాత్రం ఫోటోషూట్స్ కానీ సంగీత్ కానీ చాలా బెస్ట్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి ఇక్కడ నెక్ దగ్గర మొత్తం మనకి కట్ వర్క్తో ఇచ్చారు. అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దీనిలో కలర్స్ లేవు, ఓన్లీ ఒక్క కలరే ఉంది, యూనిక్గా ఉంది. నాకు పర్సనల్గా అయితే మాత్రం చాలా నచ్చింది. అండ్ దీని ప్రైస్ కోసమే కదా మీరు వెయిట్ చేస్తూ ఉండుంటారు. సో ప్రైస్ని అయితే మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో పర్సనల్గా అయితే మాత్రం ఇది నాకు చాలా అంటే చాలా 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 నచ్చేసింది. అండ్ కిందంతా మాత్రం ప్లెయిన్, పైన మాత్రమే మనకి ఇట్లా వచ్చిందనమాట. ఇలాంటి పీసెస్ ఏంటంటే మనకి చాలా తక్కువ దొరుకుతాయి. మన ఫోటోషూట్స్లో అలా తీసుకోవాలి, రెంటల్గా తీసుకోవాలన్నా చాలా ప్రైజీ ఉంటాయి. బట్ ఇది మాత్రం చాలా బడ్జెట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వి గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను పర్సనల్గా చూసినప్పుడు చాలా సింపుల్గా ఉంది. చాలా బేసిక్గా నాకు సింపుల్గా ఉండే డ్రెస్సెస్ అంటే చాలా నచ్చుతాయి. ఇది సరే ఓకేలే అనుకున్నాను, బికాస్ నాకు కంఫర్టబుల్గా ఉండాలి. డ్రెస్ అనేది నాకు కంఫర్టబుల్గా ఉండి మనం కాన్ఫిడెంట్గా ఉంటాము అనిపిస్తుంది. కాబట్టి నాకు పర్సనల్గా ఈ డ్రెస్ ఫేవరెట్ అని చెప్తాను. సో మెహందీ అలాంటివి ఉంటే మాత్రం మీరు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి. ఇది చాలా యూనిక్గా ఉంది. ఫస్ట్లీ ఇది యూనిక్గా ఉంది ఎందుకంటే మనకి నార్మల్గా కుర్తీస్ అంటే నార్మల్ ఒకే కలర్తో ఒకేలాగా వస్తుంది, ప్లెయిన్గా సెల్ఫ్ కలర్ కానీ అట్లా వస్తుంది కదా. బట్ ఇది అలా కాదు, చాలా డీసెంట్గా ఉంది అండ్ యూనిక్గా ఉంది. అండ్ ఒక సైడ్ మొత్తం కూడా మనకి హ్యాండ్లూమ్ అనమాట ఇది. అండ్ హ్యాండ్లూమ్ అయినా కానీ మనకి కాటన్ కాదు, అది లైక్ షైన్ ఉండే కాటన్ అనమాట. కాటన్ కూడా లైక్ షైన్ ఉంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి కలంకారీ ఇచ్చారు. ఈ 2 కాంబినేషన్స్ ఎప్పుడైనా కానీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. మనకి ఎన్ని ఏళ్ళైనా కానీ ఎన్ని ప్యాటర్న్స్ రాని ఎన్ని మోడల్స్ రాని, బట్ ఈ కలంకారీ అండ్ హ్యాండ్లూమ్కి ఉండే ఆ అపీరెన్స్ కానీ ఆ డిగ్నిటీ కానీ ఇంకే డ్రెస్సెస్లో రాదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరన్నా నార్మల్ లైక్ ఎంత పెట్టినా ఎవరన్నా ఒక హ్యాండ్లూమ్ శారీ కానీ హ్యాండ్లూమ్ డ్రెస్ కానీ వేసుకొని వచ్చిన లైక్ ఇక్కత్ ప్రింట్స్ కానీ ఇట్లాంటివి వేసుకొని వచ్చినప్పుడు అపీరెన్స్ కానీ మన కళ్ళు మొత్తం వాళ్ళ వైపే తిరిగిపోతాయి. ఎందుకంటే దానికి ఉండే అంత ప్యూరిటీ అండ్ దానికి ఉండే అంత డిగ్నిటీ ఇంకే డ్రెస్సెస్లో రాదు. ఐ పర్సనల్లీ ఫీల్ నాకు అట్లాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము. సో అలాంటి ప్యాటర్న్లోనే తీసుకున్నాను. ఎలా ఉంటుందా అని ఫస్ట్ చెక్ చేయడానికే తీసుకున్నాను. బట్ నేను తీసుకున్న దానికంటే లైక్ నేను చెప్పే మాటల కంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ట్రై ఆన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో షార్ట్ వీడియోస్లో మీకు అవి కూడా మెన్షన్ చేస్తాను. సో వాటి కోసం మీరు చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను తీసుకున్నప్పుడు కంటే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది. సో లింక్స్ అన్నీ కూడా మీకు కమెంట్ సెక్షన్లో కాదు, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఎందుకంటే కమెంట్ సెక్షన్లో వర్క్ అవ్వవు. సో కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో నాకు పర్సనల్గా అయితే మాత్రం ఇది చాలా నచ్చింది. దీని గురించి ఎంత మాట్లాడినా ఇంకా తక్కువే అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో
స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ 24 అవర్స్ మీరు వేసుకున్నా కానీ ఇది కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. సో అదనమాట ఈ డ్రెస్ గురించి. ఇంకేం చెప్తాం చెప్పండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీంతో మీరు మంచి దుపట్టాతో పేర్ చేసుకుంటే కనుక ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. దీనికైతే మాత్రం ఇది సింగిల్ కుర్తీనే ఒక 1700 రేంజ్లో పడింది. కొంచెం ప్రైజీయే, బట్ క్వాలిటీ అంతే బాగుంది అనమాట క్వాలిటీ. సో అందుకని చెప్పేసి మనం తీసుకోవచ్చు. నాకు పర్సనల్గా నచ్చింది. ఇంకా దుపట్టాతో పేర్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాము. సో ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనం కొన్ని డ్రెస్సెస్ని పిక్ చేసుకున్నప్పుడు ఎంత తక్కువ డబ్బులు పెట్టినా కానీ ఆ కలర్ అనేది మెయిన్ ప్రయారిటీ అవుతుంది కదా. సో అట్లాంటి కలర్ అనమాట. ఇట్స్ గోల్డ్ కలర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం అందరిలో కంటే మనమే మంచిగా కనిపిస్తాం ఇట్లాంటి కలర్స్ని మనం చూస్ చేసుకుంటే. లైక్ అకార్డింగ్ టు అవర్ స్కిన్ టోన్, దాన్ని బట్టి కూడా మనం కలర్ అనేది పిక్ చేసుకోవాలి. నాకు ఈ డ్రెస్ని అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అయ్యింది ఇంకొకటి. ఏంటంటే నేను ఇక్కడ చూసినప్పుడు బాగుంది అనిపించింది, బట్ అదే లైక్ ఇమేజ్లో చూసినప్పుడు బాగుంది అనిపించింది, బట్ వచ్చిన తర్వాత నాకు ఫిట్టింగ్ అంత మంచిగా అనిపించలేదు. కొంచెం మీరు మెజర్మెంట్స్ బట్టి సరి చేసుకుంటాను అనుకుంటే ఓకే, కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఉన్న దీనికి ఉన్న డ్రాబ్యాక్స్ మెయిన్గా ఇది మీరు ఏసీలో వెళ్తాము, ఫంక్షన్కి ఏసీలో వెళ్తాం, లైక్ ఏసీ ఉంటుంది, టోటల్గా ఏసీ ఉంటుంది అనుకుంటే మాత్రమే ఇది పిక్ చేసుకోండి. లేదు బయట నార్మల్ ఫంక్షన్కి లైక్ గుళ్ళకి వెళ్తాము, అక్కడ మనకి అవన్నీ ఉండవు కాబట్టి అలాంటి ప్లేసెస్కి వెళ్తాము, ఇది వేసుకొని వెళ్తాము అంటే మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. లైక్ ఆ బుట్టీస్ ఉన్నాయి కదా, మనకి లోపల లైనింగ్ ఇవ్వలేదు, హ్యాండ్స్కి లైనింగ్ ఇవ్వలేదు, మళ్ళీ ప్యాంట్కి అయితే లైనింగ్ ఇచ్చాడు, హ్యాండ్స్కి ఇవ్వలేదు. హ్యాండ్స్కి ఇవ్వకపోవటం వల్ల గోల్డ్ బుట్టీస్ దాని మీద ఉన్నాయి కదా, అవి మనకి కొంచెం గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది, అంత కంఫర్టబుల్గా లేదు. లైక్ చెప్పాను కదా, మీరు వెళ్ళే దాన్ని బట్టి డ్రెస్ని పిక్ చేసుకోవాలి. ఈ డ్రెస్ని మాత్రము సో ఇంకా ఫ్లేర్ విషయానికి వస్తే చూడటానికంటే కొంచెం తక్కువ ఫ్లేరే ఉందనిపించింది, బట్ దుప్పట అయితే మాత్రం చాలా బాగుంది గైస్. 4 టైప్స్ లైక్ 4 సైడ్స్ అంటున్నానేంటి, 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ లేస్ ఇచ్చారు కదా. దుపట్టా వైస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. సో దీనికి డ్రాబ్యాక్స్ చెప్పాను అండ్ మోరోవర్ ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఇదనమాట ఈ డ్రెస్ గురించి. సో వాయిస్ ఓవర్ చేయడానికి కూడా కారణం ఈ డ్రెస్. ఫస్ట్ చూడగానే నాకు టాప్ పొజిషన్లో ఉంది ఈ గోల్డ్ డ్రెస్సే, బట్ ట్రై ఆన్ చేసిన తర్వాత పొజిషన్ చేంజ్ అయిపోయింది, అది 3ర్డ్కి వెళ్ళిపోయింది అనమాట. సో అందుకే వాయిస్ ఓవర్ కూడా చేంజ్ చేసింది. సో క్లియర్గా మీకు చెప్పాలి కాబట్టి నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.